హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఒక ఇన్ఫర్మేషన్‌ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. టెక్నికల్ కాదు ఇది. అవేర్‌నెస్ వీడియో అనమాట. రీసెంట్‌గా నేను ఒక న్యూస్ చూశాను. అదేంటంటే ఒక బాబు కారులో చనిపోయాడు. ఎలా చనిపోయాడు? అంటే వాళ్ళ పేరెంట్స్ ఉండగానే చనిపోయాడు. అది ఎలా జరిగిందంటే తన బాబుని కారులో పెట్టేసి ఆమె షాప్ లోపలికెళ్ళిపోయింది. మేబీ లిప్‌స్టిక్కో, నెయిల్ పాలిషో ఏదో తెలీదు. సంథింగ్ తొందరగా వచ్చేస్తానని చెప్పి లోపలికెళ్ళి బయటకొచ్చేలోపు బాబు చనిపోయాడు. అందరూ ఏమనుకుంటున్నారు? హత్య అనుకుంటున్నారు గదా! కాదు. అదేంటంటే మనము డోర్ క్లోజ్ చేసినప్పుడు బయట హీట్ గాని ఉంటే లోపల హీట్ ఇంక్రీజ్ అవుతదనమాట. అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు 25 డిగ్రీస్ బయటుందనుకోండి. లోపల 35 డిగ్రీస్ అవుతది. అదే లోపల బయట 35 డిగ్రీస్ ఉందనుకోండి. లోపల 45 డిగ్రీస్ అవుతది. సో, ఆటోమేటిక్‌గా బయటలాగే లోపల కూడా సన్ స్ట్రోక్ తగులుతది. సో, హార్ట్ బ్లాక్ అవుతది. సో, హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువుంటాయన్నమాట. అందుకే చాలామంది పిల్లలు చనిపోతున్నారు. ఈ న్యూస్ యూఎస్‌లో కూడా నేను విన్నాను. ఆస్ట్రేలియాలో కూడా చాలా సార్లు విన్నాను. సో, ఎందువల్లంటే ఇక్కడ ఎండలు విపరీతంగా ఉంటాయి. సో, బయట నార్మల్‌గా 40 డిగ్రీస్ ఉందనుకో లోపల 50, 60 కూడా ఉంటాయి. సో, ఈజీగా పిల్లలు చనిపోతారు. చాలామంది చనిపోయారు. చాలా జరిగాయి. కానీ ఎందుకు వదులుతున్నారో ఏంటో నాకు తెలీదు. ఈవెన్ ఇండియాలో కూడా ఇలా జరిగిందని నేను విన్నాను. రీసెంట్‌గా ఒక వీడియో విన్నాను. ఒక అతను ఇద్దరు ఫ్రెండ్స్ మందు బాగా తాగేసి లోపల క్లోజ్ చేసుకొని మార్నింగ్ ఎలోపు చనిపోయారు ఏసీ వల్ల అని అన్నారు. అంటే ఏసీ వల్ల కూడా చనిపోతారనమాట. ఎందుకంటే క్లోజ్ చేసినప్పుడు వాళ్ళ ఎయిరే సర్క్యులేట్ అవుతది. సో, దాంట్లో వచ్చే వాయువు వల్ల చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అంటే త్రూ ఔట్ డే గదా! అదే ట్రావెలింగ్‌లో ఉన్నారంటే క్లోజ్ చేసి, ఓపెన్ చేసి, బయటికెళ్ళి టైం తీసుకుంటాం. సో, దానివల్ల మనకేం అయ్యుండకపోవచ్చు. బట్ ఏదైనా ఆర్టిఫిషియలే కదా! సో, పిల్లల్ని ఎప్పుడు మీరు కారులో వదిలిపెట్టి వెళ్ళొద్దు. వెళ్లారంటే ఇలానే జరుగుద్ది. సో, ఈ వీడియో మీరందరికి షేర్ చేయండి. చేశారనుకోండి, అప్పుడు అందరికి యూజ్ అవుతది. అర్థమైందా? కొంచెం కాన్షియస్‌గా ఉండండి పిల్లలున్నప్పుడు. ఎప్పుడు వదిలిపెట్టి వెళ్ళొద్దు. థాంక్స్.